విచిత్రం ఏంటంటే ఇక్కడ ఒక పాస్టర్ వచ్చి కొంతమందిని క్రైస్తవులకు కూడా మతం మార్చారు. సో ఇప్పుడు మనం పాస్టర్ వచ్చారు, పాస్టర్ తోటి మనం మాట్లాడదాం. ఇప్పుడు ఇతనికి ఏ పాపం తెలియదండి, ఏ తప్పు చేయలేదు. ఈయన పని చేస్తూ ఈయన బతుకుతున్నాడు, ఈయన ఆచారాలు ఈయన పాటించుకుంటా ఉన్నాడు. కానీ ఈయన మీ మతంలోకి రాడు, మీ యేసు నమ్మకూడదు, మీ బైబిల్లోకి ఫాలో అవ్వడు. బట్ ఈయన ఎక్కడికి వెళ్తాడు? మీ బైబిల్ ప్రకారం. అంటే ఈయన ఏ తప్పు చేయలేదు. వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు మీరు ఎప్పుడు మారారు? అంటే మీ నాన్న హిందువా క్రిస్టియనా? మీ నాన్నగారు? మీ తాతగారు? అంటే మీ నాన్న మీ తాత ఎక్కడికి వెళ్తారు బైబిల్ ప్రకారంగా? వారు నరకానికి వెళ్తారు. అర్థమైందా? నాన్న అంటే గౌరవం ఉందా ఆయనకు? తాత అంటే గౌరవం ఉందా? బైబుల్లో యేసు సిలువలో వేలాడుతుంటే భయపడి నా దేవ నేను ఎలా చేయి విడిచితివి అని చెప్పేసి మొరపెట్టుకున్నాడు. చెప్పండి కదా. అక్కడిక్కడ కాదురా, దమ్ముంటే నా గుండెల మీద కాల్చండ్రా అని చెప్పిన ఈ అల్లూరి సీతారామరాజు కంటే గొప్పోడా? చావుకు భయపడ్డా? ఎవరు గొప్ప?